నమస్కారం. నేను డాక్టర్ సురేష్ చప్పట, బిఎంఎస్ ఎండి. ఈ మేధోరోగం అంటే స్థూల వ్యాధికి మన ఆయుర్వేదంలో చాలా విస్తృతంగా చెప్పినారు. ముఖ్యంగా దానికి పూర్వ రూపాలు కూడా చెప్పినారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక జబ్బు వచ్చేస్తుంది, దానికంటే ముందుగా మనకు కొన్ని శరీరంలో మార్పులు వస్తాయి. సో దాన్ని బట్టి కూడా మనం జాగ్రత్తగా పడి ఆ జబ్బు రాకుండా మనం నివారణ చేయాలి. దానిలో ముఖ్యంగా మన ఆయుర్వేదంలో పూర్వ రూపాలు అని చెప్తారు. దీంట్లో ఏం చెప్తారంటే, ఒక మనిషికి ఫ్యూచర్లో ఫ్యాటీ ప్రాబ్లమ్స్ వచ్చింది అనుకోండి, దానికి కొన్ని లక్షణాలు చెప్పిండు. ముఖ్యంగా ఏం చెప్తారంటే, అతి నిద్ర, అంటే ఎప్పుడు ఆయనకి నిద్ర వస్తూ ఉంటుంది, నిద్ర మబ్బులు ఉంటారు. సో ఫ్యూచర్లో ఆ పేషెంట్కి ఈ స్థూల వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటుంది. తంద్ర అంటే ఎప్పుడు మన బాడీ యాక్టివ్గా ఉండదు, నిద్ర జాగ్రత్త అవస్థ మధ్యలో మత్తులాగా ఉండాలి. మళ్ళీ ఆలస్యం అంటే ఏదైనా పని చేయాలంటే శరీరంలో ఉత్సాహం లేకుండా, మనం ఈ పని ఇప్పుడు కాకుండా మళ్ళీ చేస్తామని చేస్తూ ఉంటారు. అదే విధంగా ఇంకో వాళ్ళ శరీరంలో ఒక స్పెషల్, ఒక దుర్గంధమైన వాసన వస్తుంది. ఏదైనా కుళ్ళిపోయిన వాసన, ఏదో ఆ చెమటలో వాసన వస్తుంది. ఎందుకంటే ఫ్యాట్ ఉంటుంది, ఫ్యాట్లో కొంచెం స్మెల్ వస్తుంది. సో చెమటలో ఒక వాసన వస్తుంది. సో ఫ్యూచర్లో ఆయనకు జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ అంగగౌరవం చాలా మంచిగా ఉంటుంది. అంటే శరీరం ఆయనకు ఏదైనా అంటే, నా శరీరం ఎంతో బరువు అవుతుంది, నాకు నడిచేదానికి ఓపిక లేదు, ఆ లక్షణాలు కనబడుతుంది. మళ్ళీ అందుతో పాటు అంగ శైథిల్యం, శరీరం అంతా డీలా అయిపోయినప్పుడు ఎందుకులే పడి ఉండాలా అట్లా అయిపోతుంది. ఏదైనా పని చేయాలంటే వద్దులే అని చెప్తారు. దాంతోపాటు అతి స్వేదం, అంటే చెమటలు రావటమే. సో చూడండి ఎంత మన ఆయుర్వేదిక్లో ఈ జబ్బు వచ్చే ముందుగాల కూడా కొన్ని ఈ స్థౌల్యాకి లక్షణాలు చెప్తారు. సో ఈ విధంగా ఈ జబ్బు వచ్చే ముందుగల మనం ఈ ఆయుర్వేద ప్రకారం మనము డైట్ అవి మనం ఫాలో చేస్తున్నాము. సో దాంతో ఆ జబ్బు ఫ్యాట్లో కన్వర్ట్ కాకుండానే మనము దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అందుకోసం మీకు చెప్తున్నా, ఇది పూర్వ రూపాలు ఉన్నారు. పూర్వ రూపాలు అంటే జబ్బు వచ్చే ముందుగల మన శరీరంలో ఏమేమి లక్షణాలు ఉంటాయి, దాని గురించి మన ఆయుర్వేదంలో చరక సంహితలో చాలా విస్తృతంగా చెప్తున్నారు. మళ్ళీ రూపాల గురించి కూడా చాలా బాగా. రూపం అంటే లక్షణం. ఆల్రెడీ ఒక పేషెంట్కి మేధో రోగం వచ్చింది అనుకోండి, ఫ్యాట్ అయిపోయినారు, దానిలో ఏమంటారంటే చల్ల స్విగ్గ ఉదర స్తనం. అంటే ఒక పేషెంట్ నడుస్తూ ఉన్నారు అనుకోండి, ఆయనకు స్తనం షేక్ అవుతూ ఉంటుంది, ఉదరు పొట్ట షేక్ అవుతుంది, మన పిర్రలు అవి నడుస్తూ ఉంటే షేక్ అవుతాయి. చల్ల స్విగ్గ ఉదర స్తనం నడుస్తూ ఉంటే కదిలిక ఎక్కువ కనపడుతుంది. అరే ఈ పేషెంట్ లావ్ అయిపోయిండు అని మన లక్షణం అనిపిస్తుంది. కృత్య వ్యాయామం, ఏదైనా పని చేయడానికి ఉంటుంది, డిఫికల్టీ ఇన్ ఎక్సర్సైజ్, ఏ ఎక్సర్సైజ్ కూడా ఆయనకు పాపం చేయడానికి ఓపిక ఉంటుంది. మళ్ళీ నడిస్తే దౌర్గంధ్యం, నడిస్తే శరీరంలో ఒక వాసన రావాలి, దౌర్గంధ్యం వస్తుంది. అలసట, తొందరగా అలసిపోవటం, కొంచెం కూడా పని చేయాలంటే తొందరగా అలసిపోతాం. ఈ లక్షణాలు మనకు మన ఆయుర్వేదంలో చెప్పినారు. దాంతోపాటు మనం పూర్వ రూపాల్లో లక్షణాలు చూస్తాం చూడండి, అది కూడా తెలుస్తుంది. మళ్ళీ పిపాస అధికో క్షుద్రదత్తి మాత్ర పిపాస అతియోగ. వాళ్ళకి ఏమైందంటే మాటికి తినాలనిపిస్తుంది, ఆకలి లేకపోతే కూడా దొంగ ఆకలి చెప్తారు. ఇప్పుడు తిన్నారు గంట సేపులా మళ్ళీ తినాలనిపిస్తుంది. దాంతోపాటు పిపాస అంటే దప్పిక, మాటికి నీళ్ళు తాగాలనిపిస్తుంది. దీనికి మన ఆయుర్వేదంలో కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అతి అగ్ని, విషమ అగ్ని అన్ని చాలా డీటెయిల్గా ఉండేదాన్ని. మీకు ఎందుకు చెప్తున్నారంటే, అంటే ఈ లక్షణాలు మన ఆయుర్వేదంలో ఎంత బ్యూటిఫుల్గా చెప్తున్నారంటే, ఇప్పుడు కూడా మోడర్న్ వాళ్ళకి కూడా తెలియని లక్షణాలు కూడా మన దగ్గర కొన్ని ఉన్నాయి. ఎందుకు ఆ పేషెంట్కి ఎందుకు ఆకలి ఎక్కువైతుంది, ఎందుకు దప్పి ఎక్కువైతుంది మోడర్న్ వాళ్ళకి తెలియదు, కానీ మన ఆయుర్వేదం దానిలో చాలా విస్తృతంగా చెప్పినారు. మళ్ళీ క్షుద్ర శ్వాస అంటే కొంచెం 4 అడుగులు వేస్తేనే ఆయనకు ఆయాసం వచ్చేస్తుంది. మళ్ళీ అతి నిద్ర, పోయినసారి మన పూర్వ రూపంలో కూడా డిస్కస్ చేస్తాం. నిద్ర మబ్బుగా ఉంటుంది. మోహం, ఇక్కడ ఏమైందంటే ఒక స్టేజ్ ఎక్కువ అయిపోయింది. మోహం అంటే మనం ఒక మనిషి తాగి స్పృహ పడిపోతే చూడండి, ఆ స్థితి దాకా వెళ్ళిపోతారు, ఆ ఫ్యాట్ ఎక్కువ అయిపోతే. మళ్ళీ ఈ లక్షణాలని చూసి మనం పేషెంట్కి స్థూల రోగాలు అవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఈ మేధోరోగం వలన, ఫ్యాట్ వలన ఎన్నో జబ్బులు వస్తుంది. ఇప్పుడు మనం చూసిన మధుమేహం ఉన్నది, గుండె జబ్బులు ఉన్నది, మన హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి అన్నీ మనకు ఈ ఫ్యాట్ వల్లనే వస్తుంది. అందుకోసం దీన్ని మనం ఈ పూర్వ రక్షణలోనే మనం కంట్రోల్ చేసుకుంటే, ఆహారంతో పాటు ఎక్సర్సైజ్, వ్యాయామం అని చెప్తున్నాం చూడండి, అవి చేస్తూ ఉంటే మనకు ఎన్నో జబ్బులు రాకుండా చేసుకోవచ్చు.